నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం కంభం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి నగదు అందజేశారు. 9 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. బాన్సువాడలో ఇప్పటి వరకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. సురేందర్ రెడ్డి 7 ఇండ్లను సొంత స్థలంలో నిర్మించుకోగా వారికి నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. పంచడం జరుగుతుంది. చూడడం జరుగుతుంది. నెక్స్ట్ గుంటూ సరోజని ఇంకా ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రామానికి 30 ఇస్తే మనమే గ్రామస్తులము, గ్రామ పెద్దలు కానీ ఇటు అమ్మం గ్రామ పెద్దలు కానీ దాంట్లో 7-8 స్లాబులు అయినాయి, ఎక్కువ కూడా అవుతున్నాయి. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసి పైసలు వచ్చినాయి కాబట్టి తొందరలోనే కంప్లీట్ చేసి మళ్ళా మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని ఈ గృహప్రవేశాలకు వెళ్దాం. గృహప్రవేశాలకు పిలిచినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఎస్డిఎఫ్ నిధులు మనకు దయచేసి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని డెవలప్ చేస్తూ మా మంచి చెడు ఇటు ఇండ్లు అయితేనేమి, అటు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అటు రోడ్లు అయితేనేమి, కమ్యూనిటీ భవనాలు అయితేనేమి, ఇటు పింఛన్లు అయితేనేమి అన్ని రకాలుగా అంటే ఏమంటారు ఆయుధాలు ఇంకా ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రామానికి 30 ఇస్తే మనమే గ్రామస్తులము, గ్రామ పెద్దలు కానీ ఇటు అమ్మం గ్రామ పెద్దలు కానీ దాంట్లో 7-8 స్లాబులు అయినాయి, బ్రిక్ వర్క్ కూడా అవుతున్నాయి. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసి పైసలు వచ్చినాయి కాబట్టి తొందరలోనే కంప్లీట్ చేసి మళ్ళా మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ గృహప్రవేశాలకు వెళ్దాం. గృహప్రవేశాలకు పిలిచినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఎస్డిఎఫ్ నిధులు మనకు దయచేసి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని డెవలప్ చేస్తూ మా మంచి చెడు ఇటు ఇండ్లు అయితేనేమి, అటు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అటు రోడ్లు అయితేనేమి, కమ్యూనిటీ భవనాలు అయితేనేమి, ఇటు పింఛన్లు అయితేనేమి అన్ని